మీరా మీరా చెవి దగ్గరగా వినవస్తోన్న మృదుమధురమైన సంబోధన మీరాను ఈ లోకంలోకి తీసుకొచ్చింది. నెమ్మదిగా కనులు విప్పి చూసింది. మీరా, ఏంటిప్పుడు నిద్రపోతున్నావు అంటూ నుదుటిపై చేయి వేసిన నరహరి, అబ్బా, జ్వరం వచ్చిందా, ఎప్పటినుంచి అన్నాడు. ఆ వివరం తెలియని మీరా మాట్లాడకుండా నెమ్మదిగా లేవబోయింది. కానీ లేవలేకపోయింది. నలువైపులా బెదురుగా చూడసాగింది. ఏంటి ఏంటలా చూస్తున్నావు మీరా? ఎంత తేవాలి? ఎన్ని లక్షలు కావాలి మీకు? మీరా పైకి చూస్తూ అడుగుతోంది తీవ్రంగా. ఏంటిది మీరా, ఏంటిది? గాబరాగా ఆమెను పట్టి కుదుపుతూ అడిగాడు నరహరి. నాకు లక్షలు లేవు, నాకు తల్లి తండ్రి లేరు అంటూ ఏడవసాగిందామె. నరహరికి గాబరా అధికమైంది. సుబులు, సుబులు, వంట మనిషిని పిలిచాడు. ఏం బాబు, భోజనం తెమ్మంటారా? వద్దు, ఇలారా. చిన్నమ్మగారికి జ్వరం ఎప్పటినుంచి? అయోమయంగా చూసింది సుబ్బులు. నాకు తెలియదు హరిబాబు. ఉదయం భోజనం, మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చావా? లేదు బాబు, అమ్మాయి గారు తెమ్మన్లేదు. నరహరికి ఎన్నడూ లేనంత ఆగ్రహం కలిగింది. ఎందుకు తెమ్మన్లేదో, ఎలా ఉన్నారో కనుక్కునే అవసరం లేదా ఎవరికి? సుబ్బులు చేతులు నలుపుకుంటూ బెదురుతూ చెప్పింది. పొరపాటే బాబు, రోజు అలాగే చూస్తున్నా, ఆ అమ్మాయి గారు అడగకపోయినా. కానీ ఇవాళ ఏంటివాళ? హోంకరించాడు. ఇవాళ ఇంట్లో రాద్ధాంతాలతో అసలు నాకు వంటిల్లు దాటి రావడానికే లేకపోయింది. ఏంటా రాద్ధాంతాలు? శంకర్బాబు అత్తగారొచ్చారు అని విషయమంతా చెప్పింది. క్షమించండి బాబు, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈ అమ్మ బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. అందరూ తలో మాట అనేసరికి జడుసుకుని ఉంటారనుకుంటాను. త్వరగా డాక్టర్ని పిలవండి బాబు. వద్దులే, నర్సింగ్ హోంలో చేర్పిస్తాను. ఇంట్లో ఎందరున్నా చూసే దిక్కులేదు కదా. బాబు, మీకు కోపం వచ్చినా సరే, మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను గనుక చనువుగా చెబుతున్నాను. ఈ అందరి మధ్య మాత్రం ఆమెను మీరు దక్కించుకోలేరు. సుబ్బులు అదిలించినట్లే అన్నాడు. వెళతాను బాబు, ఆలస్యమైతే అమ్మగారు కోపడతారు. మీరా జబ్బు నెమ్మది కావడానికి 15 రోజులు తీసుకుంది. మరి తప్పనిసరి పనులుంటే తప్ప నరహరి బయటకు వెళ్లలేదు. నిత్యం మీరా వద్దనే గడిపాడు, కంటికి రెప్పలా కాపాడుతూ. కార్తీయనొచ్చి రోజులో 3 వంతులు అక్కడే గడిపేది, అవసరాలు కనుక్కుంటూ. ఎంత శ్రమ పెడుతున్నాను మీ అక్క తమ్ముళ్లను. సేవ చేయాల్సింది పోయి సేవ చేయించుకుంటున్నాను అంది మీరా. చాలే, నువ్వు త్వరగా కోలుకుంటే అంతే చాలు. చూడు, నరహరి అంత గాబరా పడిపోయాడు అంది కాత్యాయిని. నర్సింగ్ హోం నుంచి వెళ్లే దారి కొత్తగా అనిపించింది మీరాకు. ఇదేంటి, ఈ దారిని వెళుతున్నావు? ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది. మన ఇంటికి, గంభీరంగా అన్నాడు. అంటే చూస్తావుగా. అధునాతనమైన చిన్న 2 అంతస్తుల మేడ, చుట్టూ పెద్ద ఆవరణతో ఉంది. కారు ఆగగానే మాలి ఒక ఆడమనిషి పరుగునొచ్చారు. ఇదంతా కొత్తగా అనిపించింది మీరాకు. మౌనంగానే భర్తను అనుసరించి నడిచింది లోపలికి. ఇది నీ ఇల్లు, మనిల్లు, హాల్లో కూర్చుంటూ అన్నాడు నరహరి. ఆశ్చర్యంగా చూసింది మీరా. పద, గదులన్నీ చూద్దాం. మంత్రముగ్ధురాలి వలె అనుసరించింది. ఇక్కడంతా నీ ఇష్టం, స్వేచ్ఛగా ఉండు, ఎవరికీ భయపడకుండా. ఈ మాలి, అతడి భార్య పనులన్నీ చేసుకుపోతారు. నమ్మకమైన వాళ్ళు. నమ్మకమైన వంట మనిషి ఎవరో కుదరలేదింకా. అవసరం లేదు, నేను చేయగలను వంట. నరహరి ఆశ్చర్యంగా చూశాడు. అతడి కళ్లల్లో ఏదో ప్రశ్న కదలాడింది. ఏంటి? ఏం లేదు. పద, బయట మొక్కలు ఏమున్నాయో చూద్దాం. నీకు కావలసినవి మాలితో చెప్పు, తెచ్చి నాటతాడు అన్నాడు నరహరి. అలాగే. ఆ రకరకాల మొక్కలు, పూలను చూసి మీరా నిజంగా నాట్యం చేసినంత పనిచేసింది. పంజరం నుండి విడుదలైన పక్షి స్థితిలా ఉన్నది ఆమె మానసిక సంతోష పరిస్థితి. ఆమెనే పక్షిగా గమనిస్తూ నరహరి బరువు దిగిపోయినట్లుగా తేలిగ్గా నిశ్వసించాడు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. నువ్వు ఏమేమి అభ్యంతరాలు చెప్తావోనని చాలా సందేహించాను మొదట. ఇది కూడదు, అది కూడదు అంటావేమోనని. మీరా అతి గంభీరంగా జవాబిచ్చింది. అలా అనుకోవలసిన అగత్యం ఇక్కడేముంది? మన అవసరం లేదనుకున్న తావున ఎంతకాలం మొండిగా బ్రతకగలం? అక్కడైనా మనం విడిగానే బ్రతుకాం ఇతరుల నుండి. చూసేవారికి మాత్రం ఒక ఇల్లు, ఒకే కుటుంబంగా కనపడింది, అంతే. మన నిష్క్రమణతో ఇప్పుడు అక్కడ కొన్ని గొడవలు తప్పి ప్రశాంతంగా ఉంటారేమో. మీరా నిర్ణయాలు కూడా చురుకు అనిపించింది నరహరికి. కానీ తన ఆశ్చర్యం పైకి ప్రదర్శించలేదు. మరి నీ అభిప్రాయం అదే అయితే నువ్వు నాకు ఇదివరకే చెప్పాల్సింది అన్నాడు. నా అభిప్రాయాలు వేరు. మీ అభిప్రాయాలకు, నిర్ణయాలకు అనుగుణంగా నడవడం నా విధి, అంతే. అయితే నా నిర్ణయం నీకు ఆనందమేనా? చిరుహాసంతో జవాబిచ్చింది మీరా. తన సర్వస్వము అయిన వారికి అతి సన్నిహితంగా మొసులుకుంటూ, స్వయంగా సేవలు చేస్తూ, మనశ్శరీరాలతో పూజిస్తూ గడపడం ఏ స్త్రీకైనా ఆనందకారణమేనని నా అభిప్రాయం.
ప్రశంసాపూర్వకంగా చూసిన నరహరికి ఆమె మాటలు అక్షరాల యథార్థం అనిపించింది కొద్ది రోజులకే. ఆ ఇంట ఎవరి సాధింపులు లేవు, బెదిరింపులు, అడుగడుగున అనుజ్ఞలు, అలజడులు అసలే లేవు. ఇద్దరి మాట ఒకటే కావడంతో అనురాగమే అక్కడ నాట్యమాడసాగింది. అతడు నిద్రలేచే సమయానికే ఆమె స్నానం, పూజ ముగించి కాఫీ కప్పుతో సిద్ధంగా నిలబడి ఉంటుంది. అతడు బయట పనులకై వెళ్లే వరకు వెంట వెంట తిరుగుతూ అన్నీ అమరుస్తూనే ఉంటుంది. నిర్మల వదనంతో వీడుకోలుస్తూ త్వరగా వస్తారు కదూ అంటూ. అతడు తిరిగొచ్చే సమయానికి ఆవరణలోనే ఎదురొస్తుంది, చిరునవ్వుతో వనసుందరిలా స్వాగతమిస్తూ. చిలిపి నవ్వులతో, సులలిత హాస్యాలతో, సరళ సంభాషణలతో వెల్లివిరిసే ప్రేమ మందిరం ఆ గృహం. అనురాగలత అల్లుకున్న రాగ నిలయం అది. భువిలో వెలిసిన స్వర్గం. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకునే భార్యాభర్తలున్న గృహం. పాలు తేనెల్లా కలిసిపోయిన ఆ భార్యాభర్తలకు రోజుకో నిమిషంగా గడిచిపోతోంది. మీరా స్పర్శ చల్లగాలి స్పర్శ కన్నా హాయిగా ఉంది. మీరా చేతిని పట్టి తన గుండెలపై అదుముకుంటూ అన్నాడు నరహరి. ఎప్పుడూ ఇలా నా ఎదుట సరసనే ఉండు మీరా. ఆ పని ఈ పని అంటూ పారిపోకు. సుతారంగా నవ్వుతూ సున్నితంగా చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అయితే ప్రేమనే భోంచేద్దాం. ఇలా కూర్చుంటే కడుపులు నిండిపోతాయి అంది మీరా. అదేమో నాకు తెలియదు. నేను ఇంటి వద్ద ఉన్నంతసేపు నువ్వు నా ఎదుట ఉండవలసిందే. చిరునవ్వుతో తలవాల్చుకుంది మీరా. మీరా ఆమె కురులు సవరిస్తూ ఆప్యాయంగా అన్నాడు. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా? ఏంటి? అడగండి అంది మీరా దడదడలాడే గుండెలతో. ఏది ఇలా చూడు. బలవంతంగా చూపులు అతడి వైపు తిప్పింది. భగవాన్, అతడు అడగబోయేది ఏమై ఉంటుంది? మన వివాహమై ఎన్నాళ్ళైంది చెప్పు. ఈ అప్రస్తుత ప్రశ్న ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ 3 నెలలకు పైగా అంది మీరా. అవునా మరి? ఇంకా నా దగ్గర నీకు సిగ్గెందుకు? అసలు నా వైపు సరిగ్గా చూడ్డానికి, నాతో సూటిగా మాట్లాడడానికే అంత బెదిరిపోతావెందుకు చెప్పు. నేనేమైనా అంత రాక్షసున్నా? మీరా మాట్లాడలేదు. వాలి ఉన్న కనురెప్పలు ఒక్కసారి లేచి మళ్ళీ వాలిపోయాయి. నేను మాట్లాడించితే తప్ప నీకు నువ్వై మాట్లాడవు. ఇలా ఎంతకాలం చెప్పు. ఎందుకంత మందరంగా ఉంటావు? చక్కగా నువ్వు గలగల్లాడుతూ నవ్వుతూ కబుర్లు చెబితే వినాలని సాధ్యమైనంత త్వరగా వచ్చి ఇంటి దగ్గర వాళ్తుంటాను. నువ్వు మాత్రం అలాగే పరాయివాడి ఎదుట జంకుతూ బిడియపడుతూ ఉన్నట్లుగా ప్రవర్తిస్తావేం? కారణం ఏమిటి? తన చేతి గాజులను సవరిస్తూ ప్రశ్నిస్తోన్న అతడి స్పర్శలో నిండు ప్రేమ, అనురాగం పొంగి పొరలుతున్నాయి. కారణం ఏమీ లేదు. నా స్వభావమే అంత. బలవంతంగా సమాధానం చెప్పింది మీరా. అది కుదరదు. ఈ స్వభావాన్ని మార్చుకో మీరా. నరహరి స్వరంలో లాలింపు, అభ్యర్థన ధ్వనించాయి. నువ్వు నాకు భయపడుతూ గౌరవం ప్రకటిస్తూ ఉండాలని నేనెప్పుడూ అనుకోవడం లేదు. నన్ను ఆరాధిస్తూ ప్రేమతో నాతో కలిసిపోవాలి, ఒక స్నేహితురాల్లా. తగ్గు స్థాయిలో అతి మార్దవంగా పలుకుతున్న ఆ గళంలో ఏదో యుగాల ప్రేమ ప్రవహిస్తున్నట్లే ఉంది. అతడు ఏమడుగుతాడో అనే భయంతో ముకుళించుకుపోయిన మీరా ఆ మాటలు విని పులకించింది. ఆమెకు తెలుసు, త్రికరణ శుద్ధిగా నరహరి ఆమెను ప్రేమిస్తున్నాడు. బహుశా ఈ భూమిపై ఏ కొందరో అదృష్టవంతులైన వనితలకు అటువంటి పతి ప్రేమ లభిస్తుంది. కాని తను అదృష్టవంతురాలేనా? ఆమె మనసులో నిత్యం ఏదో శంక. తన విషయాలు ఎప్పుడతనికి ఏం తెలిసి ఈ ప్రేమంతా కర్పూరంలా హరించుకుపోతుందో అనే భయం అనుక్షణం కొంగదీస్తూ భర్తతో కలిసిపోనీయకుండా అడ్డుగొడవలై నిలబడుతోంది. భగవాన్, ఏం చేయదలుచుకున్నావు? ఈ గోడలను తొలగిస్తావా, లేక ఇంకా గట్టిపరచడానికి ప్రయత్నిస్తున్నావా? ఊహ తెలిసినాటి నుండి కూడా నిత్యము సమస్యాతోరణమే అయింది నా బ్రతుకు అనుకుందామె. ఆ కన్నుల నుండి స్రవిస్తోన్న కన్నీటి దారను చూసి కలవరపడిన నరహరి, ఏంటి మీరా, నేనేమీ పరుషంగా మాట్లాడలేదే, ఎందుకంత బేలవైపోతావు అని ఆ కన్నీళ్లు ఒత్తుతూ అక్కును చేర్చుకున్న ఆ జలధారలు ఆగలేదు. ఏంటి మీరా, ఏంటి చెప్పు. మరింత దగ్గరకు తీసుకుంటూ లాలనగా అడిగాడు. ఏం లేదు, ఎలాగో మాట్లాడగలిగింది మీరా. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల ప్రేమలకు కరువైన నేను అమృతధార వంటి మీ ప్రేమలో మునిగిపోతున్నాను. అదిగో అలాంటి మాటలొద్దు. నిజమే అంటున్నాను. భగవంతుడే మీ రూపంలో నన్ను ఇలా వరించాడా అనిపిస్తోంది. అబ్బా, మా మీరా ఎంత మాటకారి! కాదు, మీ ప్రేమ, అనురాగం నన్ను మెల్లగా మాటకారిని చేస్తున్నాయేమో. ఎప్పుడూ అలాగే మాట్లాడుతుండు మీరా. మౌనంగా కూర్చోకు. నాకు భయపడకు, స్వేచ్ఛగా ఉండు. చూడు, అసలు ఎందుకు భయం? నేనెప్పుడైనా కోపంగా ఉండగా చూసావా నన్ను? కాదు. అంతలో మళ్ళీ మీరా ముఖంలో ఆనందము, నవ్వు. అంతగా ఉత్సాహంగా మాట్లాడుతున్న స్వరం నీరసపడిపోయింది. నేను చిన్నప్పటి నుంచి అందరి ప్రేమలకు దూరంగా ఉండి పెరిగాను.
పెన్నిదిలా లభించిన మీ ప్రేమకు కూడా దూరం అవుతానేమో, మీ మనసు మారిపోతుందేమోనని భయంగా ఉంటుంది. చచ్చా, అలాంటి అనవసర ఆలోచనలు వదిలే మీరా. నా మనసు ఎప్పుడూ మారదు. నీ ముఖం ఎప్పుడూ మారకూడదు. పూర్ణచంద్రబింబంలా ఎప్పుడూ నాకు దర్శనమిస్తుండాలి. నీ కళ్ళల్లో ఆ తేజస్సు, ఆ కళ నిత్యం కనిపించాలి. భర్త ప్రేమగా తనను దరిచేర్చుకుని ఆదరంగా పలుకుతున్న ఈ మాటల కంటే ఏ స్త్రీ కోరదగిన పెన్నిది ఉండదు అనుకుంది మీరా. అర్ధరాత్రి చలిగాలికి మెలకు వచ్చింది మీరాకు. పంకా ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. తల తిప్పి చూసింది. నరహరి మంచి నిద్రలో ఉన్నాడు. చదువుతూనే నిద్రపోయినట్లున్నాడు. కొన్ని కాగితాలు పక్క మీద, మరికొన్ని కాగితాలు గుండెలపై ఉన్నాయి. తలవైపుగా మంచం పక్కన 2 లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. లేచి సవ్వడి కాకుండా ఆ కాగితాలన్నీ తీసి పక్కన టేబుల్పై పెట్టింది. తల కింద దిళ్లు సరిచేసి సాలువా కప్పింది. అతడి నుదుటిపై పడుతున్న క్రాఫును సరిచేస్తూ కొన్ని క్షణాలు ఆ మోహన రూపాన్ని అలా చూస్తుండిపోయింది. ఎన్నో భావతరంగాలు ఆ మనసున పొంగసాగాయి. ఎక్కడ నరహరి, ఎక్కడి తాను? ఏమి విధి చిద్విలాసాలు! తల్లిదండ్రులచే పరిత్యజించబడి పరాయి ఇంట పెరిగిన తనకు తనదనబడే ఒక ఇల్లు, ఇంత ముచ్చటైన సంసారము ఏర్పడగలదని ఏనాడైనా ఊహించిందా? ఇంత ప్రాణాధికంగా ప్రేమించి గౌరవించే భాగస్వామి లభించగలరని స్వప్నమందైనా తలచిందా? తన వంటి భాగ్యశాలులను ఈ సమాజంలో వేళ్లపై లెక్కించవచ్చండం అతిశయోక్తి కాదు. పరపరావస్థలో ఆలోచనల్లో కొట్టుకుపోతున్న ఆమె అంతలో స్ఫురించినట్లుగా అతడి పాలభాగాన్ని సవరిస్తూ తన చేతిని వెనక్కు తీసుకుంది. అతడికి నిద్రాభంగం కాదు. సవ్వడి కాకుండా లేచి వెనుతిరిగిన మీరా అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆమె పైట చెరుగు నరహరి గుప్పిట బంధింపబడింది. కనులు మూసుకుని ఉన్న నవ్వుతున్న పెదవులు అతడు మెలకువగా ఉన్నట్లు చాటుతున్నాయి. అబ్బా, ఎంత చతురులు! నిజంగా నిద్రపోయారనుకున్నాను. సున్నితంగా విడిపించుకో ప్రయత్నించింది మీరా. ఎంత నేరపరివి! స్వయంగా వచ్చి నిద్రలేపి పైగా నిందమోపుతున్నావు. క్షమించండి, అపరాధమే. అపరాధానికి శిక్ష వేయక తప్పదు. తర్వాత చూద్దాం, నిద్రపోండి. పసిబిడ్డ మారం చేసినట్లే అన్నాడు. ఇంత నిర్మలమైన రేయి మన వంటి వాళ్ళు నిద్రపోవడానికైనా? తనను అప్పటికే బంధించిన ఆ చేతులను విడిపించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. అసలే పొద్దుపోయే వరకు చదువుతున్నారు. ఇంతగా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడు కాదు. బ్రతిమాలుతున్నట్లంది. సరళ సౌమ్యతలు ఉట్టిపడుతోన్న ఆ మూర్తిని మరింత మురిపెంగా చూస్తూ గోముగా అన్నాడు. నిద్రపోతున్నానో లేదో, దుప్పటి కప్పుకున్నానో లేదో అంటూ అపరాత్రి వేళ కూడా పసిబిడ్డను సాకినట్లు ఆలనా పాలనలు చూసే అర్ధాంగి సమక్షంలో అనారోగ్యం ఆమడ దూరం పారిపోదు. చాలండి పొగడతలు. పొగడతలు కాదు మీరా. నీ వంటి స్త్రీలకు భార్య అనే సామాన్యమైన పదం అన్వయించదు. మరి ఏమనాలి? ప్రియ, ప్రియబాంధవి, ప్రాణసఖి, ప్రాణేశ్వరి, ఇల్లాలు. ఏ పదమైనా పూర్తిగా న్యాయం చేకూర్చడం లేదు. రహస్యం చెప్పినట్లే అన్నాడు చెవిలో. రచయితలు కదా, మీరేమైనా కొత్త బిరుదీయండి. అదే ఆలోచిస్తున్నాననుకో. ఆ విషయం రేపటికి వాయిదా వేద్దాం. మరి సంభాషణకు అవకాశం కలగలేదు. నిద్ర మేలుకోగానే మీరా చాలా సిగ్గుపడింది. గడియారం 7 గంటల కాలాన్ని సూచిస్తోంది. ఇంత పొద్దెక్కే వరకు తాను ఏనాడూ నిద్రపోలేదు అనుకుందామే. నరహరి ఇంకా మంచి నిద్రలో ఉన్నట్టు అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చెబుతున్నాయి. అతడిని నిద్రలేపేందుకు ముందుకు సాగిన చెయ్యి అంతకు ముందు గడిచిన రాత్రి మధురానుభూతిని, మధురాతి మధురమైన సంభాషణ జ్ఞప్తికొచ్చి ఆగిపోయింది. స్నాన సమయంలోనూ, పూజా సమయంలోనూ కూడా ఆమెకు నరహరి, అతడి మంచితనము గుర్తుకొచ్చి ఆమెలో కొంత ఆత్మ విమర్శ కూడా రేకెత్తింది. అవును, ఈయన సాహచర్యంలో నేను మారుతున్నాను. కరుకు దెబ్బలతో మోటుదేరి ముద్దుబారిపోయిన నా మనసు ఈ నవజీవన పూత వల్ల కరిగి తిరిగి సున్నితత్వాన్ని సంతరించుకుంటోంది. ప్రేమ స్వభావాన్ని, జీవితపు పరిపూర్ణతను ఆకలింపు చేసుకుంటోంది. పూజానంతరం గదిలోకి వెళ్లి మళ్లీ చూసింది. నరహరి అలాగే ఆదమరిచి నిద్రపోతున్నాడు. అతని నిద్రకు భంగం కలిగించలేక రాత్రి అతడంత శ్రద్ధగా చదువుతున్న కథ ఏంటో చూడాలనే కుతూహలంతో ఆ కాగితాల్ని తీసుకుంది. స్త్రీ, ఆడది, భారత స్త్రీ. రచనకు ఏ శీర్షికను నిర్ణయించాలో నిశ్చయం కాక తెగమక పడుతున్నట్లుగా స్పష్టీకరిస్తూ ఆ 4 పేర్లను చూసి నవ్వుకుంటూ చదవడానికి ఉపక్రమించింది. ఎంత చేయి తిరిగిన రచయితలైనా మళ్లీ కొత్త రచనను పూరింపడానికి కష్టపడవలసిందే కదా. కథలో లీనమైపోయిన మీరా అమ్మగారు అని మళ్లీ 3 సార్లు పిలిచిన తర్వాత తలెత్తి చూసింది విసుగ్గా. అప్పుడే కారు దిగొచ్చిన మంగమ్మను, వర్ధనమ్మను చూసి గతుక్కుమంది. రండి రండి, ఆదరంగా ఆహ్వానించింది మీరా. మా అబ్బాయిడి అప్పుడే వెళ్ళిపోయాడేంటి?
చిటపట్లాడుతున్న ముఖంతో అడిగింది వర్ధనమ్మ. ఉన్నారు ఇంట్లోనే, ఇంకా నిద్ర లేవలేదు, లేపమంటారా? సవినయంగా ప్రశ్నించింది మీరా. ఏంటి? వర్ధనమ్మ వేళ్లు బుగ్గలు నొక్కుకున్నాయి. కనులు ఏదో విపరీతాన్ని చూస్తుండగా ఉదయం 9 గంటల వరకు నిద్ర? ఏం అరిష్టం పట్టుకుందో కొంపకి? ఉదయమే వినిపిస్తోన్న ఆ శాపనార్థానికి చివుక్కుమంది మీరా హృదయం. రాత్రంతా ఏదో రాసుకుంటూ చదువుకుంటూ నిద్రపోలేదు అందుకు. ఇంకా ఏదో చెప్పబోయింది కాని మంగమ్మ కసిరి ఆపు చేసింది. చాలే, నీ నంగనాచి కబుర్లకేం గాని. ఇందుకేనమ్మా కులము సాంప్రదాయం అన్నారు. కనిపించిందాన్ని కట్టుకున్నవాడి బతుకు ఎంతకంటే అదృష్టం ఎలా పడుతుంది? ఆనాటికానాడు దిగజరడమే కాని. పొద్దున్నే పని పాట లేకపోగా సీతమ్మ వార్లా ఎందుకు కూర్చున్నావే? ఒసేయ్! వర్ధనమ్మ పని మనిషి మల్లితో అసహనంగా అంది. మేము పార్థసారథి గుడికి వెళుతూ పోనీ దగ్గరే కదా నొచ్చాం. చెప్పవే మా వాడికి ఓసారి ఇంటికి రమ్మని, మేం బ్రతికే ఉన్నామనిను. వాడు వేరే పోయినందుకు నిర్మోహమాటంగా మేం సంబంధం తెంపుకోగలమా? గబగబా అనేసి కారికి వెళ్ళిపోతున్న వారి వైపు చిత్రంగా చూస్తూ ఉండిపోయింది మళ్ళీ. కొద్ది నిమిషాలకు తేరుకొని మీరాతో అంది. కళ్ళెదుట కాల్చుకు తినే ఇలాంటి అమ్మలకి గుళ్ళు గోపురాలు పూజలు కూడానా? పైకి ప్రకటించకపోయినా లోలోన మీరా కూడా ఇదే అభిప్రాయపడింది. ఈ జరిగిందానికి ఆమె విచారించలేదు కూడా. పరిణితి నొందిన ఆమె మనసు, పరిపక్వత నొందిన జ్ఞానము ఆ సంఘటనను అల్ప విషయంగా తోసి పారేశాయి. నా జీవిత సర్వస్వమైన భర్త నన్ను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తుండగా నాకేం అనుకున్న మీరా నిర్లక్ష్యంగా తిరిగి పుస్తక పఠనంపై లగ్నము చేయబోయింది. నరహరొచ్చాడు నవ్వుతూ. ఏంటి ఉదయమే వనరాణిలా అపర సరస్వతిలా ఇలా కూర్చున్నావేం? అప్రయత్నంగా నవ్వొచ్చింది మీరాకు. అతడి తల్లి కంటికి తాను అశోకవృక్షం కింద సీతాదేవిలా కనబడితే అతడికేమో అపర సరస్వతిలా తోచింది. మనిషికి మనిషికి ఆలోచనల్లో ఎంత వ్యత్యాసం! ఎందుకో ఆ చిరు దరహాసాలు. ఎంతవరకు నిద్రలేపావు కావేం? ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే అందుకు కూడా అడ్డుగా నిలబడ్డం బాగాలేదు. మంచిది. అయితే నా పనులన్నీ ఎవరు చేస్తారు? ఏంటా పనులు? ఈరోజు స్టూడియోకు వెళ్ళనవసరం లేదన్నారుగా? లేదు మీరా, ఈ కొత్త కథ ఈరోజు ఎలాగైనా పూర్తి చేద్దామనుకున్నాను. ఆ, అప్పుడే నువ్వు దాన్ని చదవడం ప్రారంభించావన్నమాట. అయితే తమ అమూల్య అభిప్రాయం? చాలా బాగుంది. ఆహా, అలాగా? ఏమీ బాగుండలేదు కూడా. నవ్వును పెదవుల మీద బిగబడుతూ అంది. ఏంటా పరిహాసం? బాగుండలేదని చెప్పేరాదు? అరే, బాగుందన్నాను కదూ. మరి బాగుండదేమిటి? అవును, బాగుండలేదు కూడా. అయినా లేస్తూనే ఇదేం గొడవండి మీకు? ఉండండి, ఇప్పుడే కాఫీ తెస్తాను. ఆమె లోపల నుండి వచ్చేసరికి నరహరి అసహనంగా కూర్చునున్నాడు ఆ కాగితాల్ని చూస్తూ. ఏంటిది మీరా, మరీ అంత చిలిపి పని? ఏం చేశాను అని అమాయకంగా అడిగింది మీరా. నేను రాసిన టైటిల్స్ అన్నీ ఇలా కొట్టేశావేమిటి? చెప్పానుగా బాగుండలేదని. విస్మయంగా చూశాడు నరహరి ఆమె వైపు. మీ కథ చాలా బాగుంది, పేరు మాత్రం ఏమీ బాగుండలేదు. అందుకే పేర్లు కొట్టివేశాను. కానీ ఇంతకంటే మంచి పేరు ఏముంటుంది? ఆ పేర్లలోనే ఏదో ఒకటి రాయాలి. అంతేనా? అంతకంటే మీరేమీ ఆలోచించినట్టేనా? చాలా చాలా ఆలోచించాను. అంతకంటే అసలేముంది అన్నాడు కాఫీ అందుకుంటూ. ఇంతకు కథ పూర్తిగా చదివావా? చదివాను, అందుకే అంటున్నాను. మీరు నిర్ణయించిన పేర్లు ఆ కథకు తగనివి. ఆడజన్మెత్తిన ప్రతి ఒక్కతెను స్త్రీ అని, ఆడదని, అబల అని అంటారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ భారత స్త్రీయే. అందులో ప్రత్యేకత ఏమిటి? నిజమే. రాత్రి మీరే అన్నారు కదా, తన విధి నిర్వహణలో ఏమరక భర్తను ప్రాణాధికంగా ప్రేమించే ఆమెకు భార్య అనే పదం సరిపోదని. ఈ మాటలంటున్నప్పుడు మీరా చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. నరహరి ఏమో మాట్లాడేలోగానే ఎవరో వస్తున్నట్టు నవ్వుగరు చెప్పాడు. నరహరితో ఏదో పనుల నిమిత్తం ఎందరో వస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరా సాధారణంగా లోపలి గదుల్లో ఉండిపోతుంది. అలాంటి వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవడం కానీ, రకరకాల వ్యక్తుల చూపు తనపై పడ్డం కానీ ఆమెకిష్టం లేదు. అందుకే నాడు కూడా త్వరగా అక్కడి నుండి నిష్క్రమించబోయింది. కాని అప్పటికే ఆ వచ్చిన వారు తనకు సమీపంగా రావడంతో మీరా అక్కడి నుండి తప్పుకోలేని ఇబ్బందులో పడిపోయింది. కూర్చో మీరా, ఎందుకలా పారిపోతావు అన్నాడు నరహరి తగ్గు స్వరంతో. అటు ఆ వచ్చిన వారి నమస్కారాలు అందుకుంటూ. సంజీవరావు గారా, ఏం ఇలా వచ్చారు? అదే మన కొత్త చిత్రం సంగతి గురించి మాట్లాడాలని. చెప్పాను కదా, మా కొత్త చిత్రానికి సంగీత దర్శకులు మీరేనని అంటూ. మీరా, ఈయన సంగీతంలో చాలా ప్రముఖులు. మీ బాబాయ్ గారి సంగీతం అంటే ఈయనకి చాలా అభిమానం అన్నాడు భార్యతో. సంతోషం అంటూ నమస్కరించబోయిన మీరా కొద్ది క్షణాలు నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
సంజీవరావు వెంటున్న యువకుని చూసి, అతడు భాస్కర్. అంతవరకు మీరాని పరీక్షగా చూస్తున్న అతడు మీరా తనని గుర్తించిందని గమనించగానే ఆమె చూపుల్లో చూపు కలుపుతూ నమస్కారం అన్నాడు. మౌనంగా ప్రతి నమస్కారం చేసి ఎదలో రేగుతున్న హాలాహలాన్ని అణుచుకుంటూ ఏదో పనున్నట్లుగా అక్కడి నుండి నిష్క్రమించింది. ఈ అబ్బాయి భాస్కర్. సంగీతంలో మంచి ప్రజ్ఞ ఉంది. సినిమాల్లో పాడాలనే కుతూహలంతో ఇక్కడికొచ్చాడు అని సంజీవరావు నరహరితో అనడం వెళ్ళిపోతున్న మీరా స్పష్టంగా వింది. అలాగా, చూద్దాంలేండి అన్నాడు నరహరి. దావా నలుపు అలజడి రేగింది. ఒకనాడు తనను సర్వనాశనం చెయ్యాలని ఎత్తువేసిన ఈ తేనె పూసిన కత్తి ఇక్కడ కూడా దాపురించాడా భగవాన్? ఆనాడు తన నీచపు కోరిక నెరవేరలేదనే దుగ్ధతో ఈనాడు గోతులు తవ్వబోడు కదూ. ఈ సంజీవరావు మూలంగా అప్పుడప్పుడు తటస్థించక మానడు. ఈ ఉదయం ఎంత సంతోషంగా, ఎంత ఉత్సాహంగా నిద్రలేచాను. ఆ ఉత్సాహాన్నంతా ఎగిరిచివేసే వ్యక్తులందరి దర్శనమూ కలిగింది. నేను ఏనాడు ఎవరినీ నొప్పించను, కానీ నా విషయం అందరికీ కావాలి. నేను బాధపడితే వినోదించేవారు ఎందరో. ఎందుకిన్ని ముళ్ళకంపలు సృష్టించావు భగవాన్ నా చుట్టూ? నేను మనస్ఫూర్తిగా నవ్వుకుంటేనే నువ్వు సహించలేవా? నా ఉల్లాసం నీకు అసహ్యమవుతుందా? అనుకుంది మీరా. ఈ మధ్య నరహరి విరామం లేని పనులలో ఉండడంతో మీరాకు మరీ తోచకుండా ఉంది. మామూలుగా ఆమెకు ఏకాంతమే ఇష్టమైన ఇటీవల సంఘటనలతో ఆమెకు కలిగే సందేహాలు ఒంటరితనం అంటే ఏంటో అనుభవంలోకి వచ్చేటట్లు చేశాయి. వీణపై మనస్సు నిలవడం లేదు. పుస్తకాలు చదవడంలో ఏకాగ్రత కుదరడం లేదు. ఒంటరితనం నుండి పారిపోవాలంటే మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండాలి అనిపించసాగింది. అందుకే హఠాత్తుగా ఊడిపడిన రజనిని చూసి ఆమెకు ఆనందమే కలిగింది. అన్నయ్య లేడా వదినా? అతి ఆప్యాయంగా అడుగుతోన్న రజని పూర్వపు గయ్యాళి రజనేనా? ఎందుకింత ప్రేమ ఒలకబోస్తోంది అని ఆశ్చర్యపడింది మీరా. రజనే కాదు, అత్తవారింటికి చెందిన ఏ వ్యక్తిని చూసినా మీరాకు భయంతో రక్త ప్రసరణ ఆగినంత పనవుతుంది. ఇది ఇంటి దగ్గరుండే సమయం కాదు కదా అంది. అవునులే, తెలిసే వచ్చాననుకో, చిన్న పనుందిలే. పోనీ కొంతసేపు నీ వద్ద కూర్చుంటే అభ్యంతరం లేదుగా. తీరిగ్గానే ఉన్నావనుకుంటాను. కూర్చోండి ఆదరణగా అంది మీరా. అబ్బా, మేం 10 మాటలు మాట్లాడితే నువ్వొకటి మాట్లాడతావమ్మా తూచితూచి. రజని కొన్ని క్షణాలు డేగల నక్సిక పర్యంతం పరీక్షించింది. అన్నట్లు వదినా, నువ్వు బాగా సంగీతం నేర్చుకున్నావటగా. ఎప్పుడైనా రేడియోలో అక్కడ పాడేవా? లేదు, ఇంట్లో సాధనే. అంత బాగా నేర్చుకుని ఇంట్లో కూర్చోవడానికేనా అంతా? నేను బాగా పాడగలనని మీకెవరు చెప్పారు? నీ స్నేహితుడు భాస్కర్. తాను ఏమి విందో, రజని ఏమందో తెలియనంత అయోమయమైపోయింది మీరాకు. నిలిచిన భూమి, పరిసరాలు అన్నీ గిరున తిరుగుతున్నట్టు కనిపించసాగింది. మతిభ్రంశత కలిగిన దానివలే అలా గుడ్లు నిలబెట్టి చూడసాగింది. అపరిమితమైన తృప్తి గోచరించింది రజనీ వదనంపై. భాస్కర్ను మరిచిపోయావా? అలా చూస్తున్నావు? ఎగతాళిగా అడిగింది. ఎవరు? నాకు స్నేహితులేంటి? నాకెవరూ స్నేహితుల్లేరే. ఓహ్, నాకేం తెలుసు? అతడే చెప్పాడు. నువ్వు ఆయన ఒకే చోట సంగీతం నేర్చుకున్నామని, నేను చిన్ననాటి నుండి ఎరుగుదునని. మీ ఊరివాడే. మా బాబాయ్ గారు సంగీత విద్వాంసులు. ఆయనకు అనేక మంది శిష్యులున్నారు. ఆవులించి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది రజని. ఏమో వదినా, అతడేమో నువ్వు తనకు మంచి నేస్తానవని, అన్నకు సిఫార్సు చేసి సినిమాల్లో ఛాన్సు ఇప్పించగలవని కొండంత ఆశతో ఉన్నాడు ఆ అమాయకుడు. నువ్వేమో పాపం అతడిని పూర్తిగా మరిచిపోయావు. వెళ్ళొస్తాను. ఆగు. మీరా ఉపయోగించిన ఈ ఏకవచన ప్రయోగానికి కొంత దిమ్మెరపోయినట్లుగా చూసి అంతలోనే సంభాళించుకుంది రజని. ఇంతకు అతడు నీ స్నేహితుడా ఇప్పుడు? లేందే నీకింత బోగా ఎట్లా తెలిసింది? నిర్లక్ష్యంగా నవ్వింది రజని. అవన్నీ ముందు ముందు తెలుస్తాయిలే. ఎప్పుడో అతడే వచ్చి స్వయంగా నీతో మాట్లాడతాడు. వచ్చినంత ఆకస్మికంగానూ నిష్క్రమించింది. ఏం జరగబోతోంది? ఏ విపరీతానికో ఇది నాంది కాదు కదా. మీరా మనసులో రేగిన అలజడి పదజాలానికి కట్టుబడింది. మ్యూజిక్ డైరెక్టర్ సంజీవరావు ఏమన్నాడో తెలుసా? చదువుతున్న కాగితాల నుండి దృష్టి మళ్లించలేదు మీరా. ఏమన్నారు? అంది నిరాసక్తిగా. తీస్తున్న కొత్త చిత్రంలో నీ నేపథ్యగాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. నీ సంగీతాన్ని, కంఠాన్ని ఆయన తెగ మెచ్చుకున్నాడు. ఆ విషయంపై ఆసక్తిగా మీరా సమాధానం ఇయ్యలేదు. మాట్లాడవేం? నరహరి రెట్టిస్తూ ఆ మాట నాకు సమంజసంగా అనిపించింది అన్నాడు. నాకిష్టం లేదు. ఎందుకని? నలుగురు గుర్తించి మెచ్చితేనే కదా కళకు మంచి రాణింపు. కావచ్చు, కాని నలుగురికి ప్రదర్శించినంత మాత్రాన మనకు తక్కువేంటి? అదేం వాదన మీరా? నువ్వింత గొప్ప గాయనమని నలుగురు మెచ్చుకుంటే, నీకు బహుమతులొస్తే నాకెంత ఆనందం, మరెంత గర్వం. పుస్తకం మూసిపెట్టేసి లేచొచ్చి అతడి దగ్గరగా కూర్చుంది మీరా.
నా గానాన్ని అక్కడ బాబాయ్ గారు మెచ్చుకున్నారు. ఇక్కడ మీరు మెచ్చుకున్నారు. ఎంతకన్నా గొప్ప బహుమానం ఏమిటి నాకు? అది సరే మీరా, కానీ ఆలోచించు. వ్యక్తిలో కళున్నా అది పైకొచ్చే అవకాశం లభించదు. అంత సులభం కాదు. నీకు మరి నేనున్నాను. వచ్చిన అవకాశం కాదనుకు మీరా. నిజానికి నువ్వెంత గొప్పగా పాడతావో నీకు తెలిసినట్లు లేదు. నాకు తెలిసిందొక్కటే. అతడి చేతనున్న తన హస్తాన్ని సున్నితంగా విడిపించుకుంటూ లేచి కిటికీ వద్ద నిలబడింది. అతడి వదనంలోకి చూస్తూ చెప్పలేనట్లుగా ఆ గవాక్షం నుండి బయటికి దృష్టి సారిస్తూ మాట్లాడసాగింది. నేను, నా విద్య కేవలం మీ కొరకే, మిమ్మల్ని అలరించడం కోసమే. నా శ్వాస ఆగిపోయే వరకు ఇలాగే మీ ప్రేమకు దూరం కాకుండా ఉండడం మినహా ఏ కీర్తి శిఖరాలు యశస్సులు నేను కోరుకోవడం లేదు. మీరా, నివ్వెరపోయినట్లుగా ఉంది నరహరి సంబోధన. లేచి మీరాను సమీపిస్తూ అన్నాడు. నేను అడిగేదేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? మీరా వెనుతిరగలేదు. ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకుంటూ ఏదో అడగబోయిన నరహరి జలపూర్ణమైన ఆమె నేత్రాలను చూస్తూ త్రుటికాలం మానుపడి నిలబడ్డాడు. మీరా, అంతగా బాధపడవలసిన సంగతి నేనేం మాట్లాడాను? ఇంత బేలతనమేమిటి మీరా? తనను స్వాంతనపరచ ప్రయత్నిస్తోన్న అతడి ఎదలో తన ముఖాన్ని దాచుకుని ఏదో చెప్పాలనే తపన చెందసాగింది. కాని దుఃఖం ఆమె గళాన్ని అదింపెట్టింది. మాట్లాడు మీరా. నేను నీకు దూరం అవగలననే అనుమానం అసలెందుకు కలిగింది? బయటి వ్యాపకాలు స్త్రీని భర్తకు సంసారానికి దూరం చేస్తాయి. అందువల్ల మీరు మరెప్పుడూ ఈ ప్రతిపాదన నా వద్ద తీసుకురావద్దు. మీ అనురాగం, మీ సేవ మినహా నేనేమీ కోరుకోవడం లేదు. ఆ అమాయకతకు, నైర్మల్యానికి నరహరి మనసున ప్రేమ పొంగి పొర్లింది. అది పాతకాలపు సంగతి మీరా. చూడు, నేడు ఎందరో వివాహిత స్త్రీలు ఎన్నెన్ని రంగాలలో ఎలా ప్రతిభ చూపుతున్నారో. అది వారి అదృష్టం కావచ్చు. నువ్వు అదృష్టవంతురాలివి కాదా? కాదు, చాలా దురదృష్టవంతురాల్ని. తల్లి ఒడి తెలీదు, తండ్రి ప్రేమ ఎరుగను. నా అనేవారెవ్వరికీ అక్కర్లేని ఈ పరివ్యక్తను బాబాయ్ గారు పెంచారు. వాత్సల్యమనేదేంటో ప్రథమంగా అక్కడే రుచి చూశాను. దైవం అనురాగమూర్తి అయిన మిమ్మల్ని ప్రసాదించాడు. అయినా నాకు భయంగానే ఉంటుంది. నా దురదృష్టం ఎప్పుడు తలెత్తి మీకు కూడా నన్ను దూరం చేస్తుందోనని. ఆపు మీరా, ఆపు! వినలేనట్లుగా బాధగా అన్నాడు నరహరి. కలనైనా అటువంటి అనుమానం వద్దు. కలకాలం మనిద్దరం ఒకటి, సరేనా? ఏదైనా నీకిష్టమైతేనే, బలవంతమేమీ లేదు. ఈ సంగతి మరిచిపో. భార్యను స్వాంతనపరిచే నిమిత్తం తాత్కాలికంగా అలా అన్నాడే కాని నరహరి ఆ విషయాన్ని వదల్లేదు. అక్కపై మీరాకు చాలా గౌరవం. అక్కతో చెప్పించాలి, వింటుంది అని తలపోశాడు. ఎందరికో తల్లిదండ్రులు బాల్యంలోనే దివంగతులవుతారు. ఫలితంగా అనాదరణల పాలవుతారు. అయితే ఆ బాధ కాలక్రమేణా విస్మరిస్తారు. కాని ఇలా మీరావలే యావజ్జీవితం ఆ విషయం గురించి బాధపడతారా? మానని గాయంలా అడుగడుగున మీరా మనసును వేధిస్తోన్న ఆ మాయని పుండేంటి? ఈసారి కలిసినప్పుడు రామదాసు గారిని అడగాలి. తలుపుపై టకటకా శబ్దం అతడి ఆలోచనలకు భగ్నం కలిగించింది. ఎవరు ఈ ఇంట కూడా తమ ఏకాంతాన్ని విఘ్నం కలిగించేవారు? ఎవరికింత ధైర్యం? కొంత విస్మయంతో, కొంత అప్రసన్నతతో ద్వారం వద్దకు నడిచాడు నరహరి. అనుకోని ఆగంతకులను చూసి ఆశ్చర్యమే ప్రకటించాడు. చిన్న పని మీదొచ్చాం. ద్వారంలో నిలబడిన నరహరిని తోసుకుంటూ లోనికొచ్చింది కస్తూరి. ఆమె వెన్నంటి రజని ప్రవేశించింది. తమ పడక గదిలోకి అంత చొరవగా ప్రవేశించడానికి వారికి సిగ్గు లేకపోయినా తనే సిగ్గుపడిపోయిన మీరా త్వరగా బయటికి వెళ్ళిపోయింది. మీరా వెళ్లిన వైపే క్రోధం ఉట్టిపడే చూపులతో చూసింది రజని. కస్తూరి హేళనగా చూస్తూ, కంగ్రాచ్యులేషన్స్ నరహరి. మమ్మల్ని కాదని ఎంత మర్యాదస్తురాల్ని కట్టుకున్నావు. ఈ ఇంట ఓ నమస్కారం కూడా లభించదన్నమాట. నరహరి తొణకలేదు. మీ నాన్నగారి మధ్య కనిపించడం లేదు, కులాసాయేనా? అన్నాడు కస్తూరినుద్దేశించి. ఆహా! తమాషాగా కళ్ళు తిప్పుతూ జవాబిచ్చింది కస్తూరి. ధన్యులం, ఇంకా నీకా మాత్రం మేం గుర్తున్నాం. కింద హాల్లో కూర్చుందామా? నరహరి సంభాషణను మార్చడానికి ప్రయత్నించాడు. పర్వాలేదులే, రహస్యాలకు అనువైన ప్రదేశాలివే. ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏంటి? చేస్తానని మాటిస్తే చెప్తాం. చెప్పరాదు, ఈ డొంక తిరుగుడంతా మాని. చెప్తాన్లే. పాపం మీ శ్రీమతి గారితో జరుగుతోన్న ఏకాంత సేవకు భంగం కలిగినట్లుంది నా వల్ల. ఇంకా టైం కూడా వేస్ట్ చేస్తున్నాను. నరహరి కొంత ఇబ్బందిగా తలుపు వైపు చూశాడు. ఆ చూపుల ఆంతర్యం గ్రహించిన కస్తూరి మరింత పేట్రేగిపోయినట్టు మాట్లాడింది. మీ ఆవిడ వింటుందేమోనని భయమా? అక్కర్లేదు. ఆవిడ చాటుమాటుగా విందలే. కిందకు పోయి పతివ్రత లక్షణాలను పాటిస్తూ ఉంటుంది, అవును కదూ? మాట పూర్తి కాకుండానే మళ్ళొచ్చింది. అమ్మగారందరినీ కిందకి రమ్మంటున్నారు అని. ఏంటి? ఏదో పెద్ద అవమానం జరిగినట్లే అడిగింది రజనీ కోపంగా.
కస్తూరి కనులతోనే రజనీతో మాట్లాడుతోంది, ఏదో క్రోధ భాషలో. అదేమీ ఎరుగని మళ్ళీ, అవునమ్మా, కాఫీ పలహారాలు చల్లారిపోతున్నాయి, కింద హాల్లోకొచ్చి తీసుకోమంటున్నారు అంది. ఇప్పుడే వస్తున్నాం అని వెంటనే నరహరి దారి తీయడంతో మిగిలిన ఇద్దరూ అనుసరించక తప్పలేదు. బేష్, ఎక్కడ నిల్చోమంటే అక్కడ నిలబడి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే స్థితికి వచ్చావన్నమాట. ఘనంగా వ్యాఖ్యానించానన్న గర్వంతో రజనీ వంక చూసి గుమ్మరంగా నవ్వింది కస్తూరి. అప్పటికే ఒక సోఫాలో కూర్చుని వారు వస్తున్న వంక చూస్తోన్న మీరా ఆ విసురు విన్నదని గ్రహించాడు నరహరి. నరహరి ఇబ్బందిని, మీరా అమాయకతను గమనించిన కస్తూరికి మరింత వినోదించాలనే ఓబలాటం కలిగింది. మేము తిండికి ముఖం వాచి రాలేదు. ఈ నాగరిక ప్రపంచంలో కూడా ఎటువంటి వ్యక్తులను చూస్తున్నాం అంది. రజనీ నవ్వును బెగబట్టి మరో వంక చూస్తూ కూర్చుంది. అసలు వచ్చిన విషయమేమిటి కస్తూరి? నరహరి ప్రశ్నించాడు. కూర్చున్న చోటు నుండి మీరా చివున లేచి వెళ్ళిపోతూ, మళ్ళీ అవన్నీ తీసే, నేను ఆలయానికి వెళ్ళడానికి కారు సిద్ధం చేయమని డ్రైవర్తో చెప్పు అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాము చేసిన అవమానానికి వెయ్యింతలు. తమతో మాట్లాడకనే చేసిన మీరా ఎంతటి నేర్పరో గ్రహించిన రజనీ, కస్తూరిల తలలు తిరిగిపోయాయి. నరహరి మానసిక పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 10 నిమిషాల అనంతరం వారిని పంపించి లోపలికొచ్చిన నరహరి మీరాను పరీక్షగా చూశాడు. ఆమెలో ఏ మార్పు కనిపించలేదు. వాళ్ళు ఏం తీసుకోమంటే బ్రతిమాలతావేమోనని ఆశపడ్డారు. పాపం అలా చెప్పుదెబ్బ కొడతావనుకోలేదు. పోనీ ఇప్పుడైనా తెలుసుకున్నారు. ఎవరెవరో అల్పులందరికీ వంగి నమస్కారాలు పెట్టేది కాదు ఈ మీరా. కంగుమంది మీరా కంఠస్వరం. ఇంతకు వాళ్ళొచ్చిన పని? తిరిగి అడిగింది. కస్తూరికి చిత్రాల్లో హీరోయిన్ అయిపోవాలనున్నది. వాళ్ళ నాన్నగారు అభ్యంతరం పెడుతున్నారట. ఎంతో ఓర్పు అవసరమైన ఆ వృత్తి తన వంటి వాళ్లకు సరిపడదని చెప్పకపోయారా? నవ్వేశాడు నరహరి. ప్రవేశించాక స్వానుభవమే ఆ సంగతిని తెలియజేస్తుందిలే